హాయ్ అండి అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్‌కు స్వాగతము. శుభ ఇంటి వంటకాల ఛానల్ కుటుంబ సభ్యులకి బాగున్నారా అందరూ? నేను బాగున్నానండి. మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం కాకరకాయ పాలు పోసి కారం ఉడకబెడతానండి. ఇది మా అమ్మగారు చేసేవాళ్ళు. కాకరకాయ అంటే చాలా మందికి ఏదేమంటారు నచ్చదు కదండి. కానీ మాకి చాలా ఇష్టంగా తింటామండి మేము. మా అమ్మ, మా అన్న, నేను, మా నాన్న అందరం బాగా ఇష్టంగా తినేవాళ్ళము. మా తమ్ముడు ఒక్కడు తినేవాడు కాదండి. ఇది చేస్తే వేరే కర్రీ చేయాల్సిందే ఆయనకి. నాకు అవసరం లేదంటుండే. అట్లా కొంతమందికి నచ్చదండి. ఒక ఇంట్లోనే అంతమందికి నచ్చింది. మా తమ్ముడికి నచ్చదు. అలాగండి కొంతమందికి నచ్చదు. కానీ కొంచెం చేసేది తగులుతా అంటే కూడా అది చాలా ఇష్టంగా తింటారండి చాలా మంది. నేను కూడా అలాగే తింటాను. ఇంకా ఇంకొక కర్రీ ఉంటుంది పులుసేసి చేస్తాం కదా మనం మసాలా పెట్టి. అది ఓకే అండి తింటారు కొంతమంది బాగానే. ఇదైతే కొంతమందికే నచ్చుతుంది. ముద్దలే బాగుంటుంది, రైస్లే బాగుంటుంది. దీంట్లోకి వచ్చి కాకరకాయలు అర్ధగంట ముందండి కట్ చేసి అంత సాల్ట్ వేసి నానబెట్టుకుంటే సేదంతా వెళ్ళిపోతుందండి. 2 సార్లు కడిగేసుకున్నామంటే వెళ్ళిపోతుంది. ఆయిల్లో వేయించేసుకుంటే ఇదిగోండి పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగేసుకోవాలండి. మనం దీంట్లోకండి చిక్కుడుకాయలు ఉన్న చిన్నగా తరిగేసేసి, లేదు బీరకాయ అయినా కానీ కొంచెం అంత తీసుకొని కట్ చేసేసినామంటే, టమాటా వచ్చి దోరగాయో పచ్చికాయ అయితే బాగుంటుందండి. నాకు ఇది దొరకలేదు. టమాటా మాగిండేది వేస్తున్నాను. ఒక టమాటా వేస్తున్నాను. అవి 1/4 కేజీ కాకరకాయలండి. దాంట్లోకి ఒక టమాటా వేసుకోవాలి. కానీ పచ్చి టమాటా అయినా బాగుంటుంది, దోరగా అయినా బాగుంటుంది. నాకు కొంచెం పండుదే దొరికింది. ఆనియన్ దండిగా వేయాలండి. నేను 3 ఆనియన్స్ వేస్తున్నా. ఇవి కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు ఆనియనే టేస్ట్ అండి. మనకి మొటికాయలు చౌడేకాయలు అంటారు కదా, అవి అయినా వేయచ్చు. అన్ని కాయలు మరి ఏవీ లేదు, దీంట్లోకి చేసుకోవచ్చు. మనం దీన్ని ఫస్ట్ అంతా వేయించి కొన్ని వాటర్ వేసి కొన్ని పాలు వేసి చిన్న సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మూసిపెట్టేసి. మళ్ళీ లాస్ట్లో మనకి ఈ ఏమంటాను ముద్దలేకైతే కొంచెం రసం ఉండాలి అన్నంలోకి, కానీ కొంతమంది రసం అంటారు కదా, అప్పుడు పాలు కాంచి చల్లారుకుంటాం కదా, లాస్ట్లో దించే ముందర మనకు కావాలన్నంత రసం వేసుకోవచ్చండి. ఇవి ముందే కొన్ని వేసుకోవాలి. కొన్ని వేసుకున్నామంటే ఇవి పన్నీర్ లాగా ఇరిగిపోతుంది కదా, అది మంచి టేస్ట్ వస్తుందండి దీంట్లో ఈ కర్రీలోను. ఒకసారి మీరు కూడా చేసుకోండి. ఇది పాతకాలం వంట, మా అమ్మగారు చేసే వంట నేను చేసి చూపిస్తున్నాను. కానీ కొంతమందికి అయితే నచ్చదండి కాకరకాయ సేదు తగులుతుందని. ఆ సేదులోనే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి చేయండి మీరు కూడా. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్దాము. నేను కాకరకాయలు కట్ చేసి చూపించలేదు మీకు, ఎందుకంటే ఇదంతా చాలా ముందు చేసినాను కదా, అందుకే 1/4 కేజీ కాకరకాయలు. ఓకే అండి, ప్రాసెస్లోకి పోదాము. ఆయిల్ వేసుకుందామండి మనము. ఆయిల్ కొంచెం బాగానే వేసుకోవాలండి. ఇది ఆయిల్లో వేగితేనే బాగుంటుంది. ఓ పెద్ద కూరగంట వేసుకున్నానండి. ఆయిల్ పడుతుంది దీంట్లోకి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుంటాను. ఇవి కొంచెం ఆయిల్ కాగనిచ్చి దీంట్లోకి ఏం పోపు గింజలు అవి ఇవి ఏమి వేయమండి.
ఆయిల్ కాగనిచ్చి వేసేస్తాను. ఇప్పుడు కాకరకాయ ఉప్పులు 2-3 సార్లు మళ్ళీ కడిగేసుకొని సాల్ట్ వాటర్ నుంచి తీసి 2-3 సార్లు బాగా కడిగేసుకొని పిండేసుకొని పెట్టుకున్నా వేసినానండి. ఇది కొంచెం ఆయిల్లో మగ్గేకి వచ్చి కొంచెం సాల్ట్ వేద్దామండి ఫస్ట్. కొంచెం అండి ఒక 1/4 స్పూన్ వేసిన. ఇప్పుడు మళ్ళీ చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉప్పు వేసినాం కాబట్టి కొంచెం మగ్గితే దీంట్లో ఉప్పులో ఎక్కడ సేదున్నా వెళ్ళిపోతుందండి. ఇది వచ్చి సిమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే ఈ కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. ఆయిల్లో పెట్టి చేస్తే ఉంటే వాటర్ ఇమిడిపోతాయి కానీ టేస్ట్ రాదండి. ఇది కొంచెం టైం పడుతుంది. చిన్న మంట మీద మూసిపెట్టి చేసుకోవాలి కదా. ఆనియన్ కట్ చేసుకుంటుందా, ఇవన్నీ కట్ చేసుకుని ఆనియన్ వేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాయి మగ్గినాయి కాకరకాయ ఉప్పులో. టమాటా ముక్కలు కూడా వేస్తున్నా. కొంచెం పసుపు వేసుకుందామండి. ఈ కర్రీ మా ఆయన కూడా అంత పెద్ద ఇష్టంగా ఏమి తినడండి. ఎప్పుడో నా బాధ పెట్టుకోలేక నేను చేసుకుంటానని తింటాడు కొద్దిగా లైట్గా. కానీ నాకైతే చాలా ఇష్టం అండి కర్రీ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నామండి. అది ఇంకా మగ్గుతూ ఉంటుంది. ఆనియన్ టమోటా వేసినాం కదండి, మగ్గినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాండి. ఎక్కువ అయితే అనుకోద్దండి, ఇలాగే కారం కారం ఉండాల. అలాగే కొత్తిమీర కట్ చేసుకున్నాండి, అది కూడా వేస్తున్నాను. అదే అండి ఇందాక చెప్పా కదా, బీరకాయ కొంచెం ఉన్న తీసేసుకోవచ్చు, పచ్చి టమాటా వేసుకోవచ్చు, ఇంకా వచ్చి చిక్కుడుకాయ వేసుకోవచ్చు, ముట్టికాయలు చౌడకాయలు అంటారే అవి వేసుకోవచ్చు, బాగుంటాయండి. కొంచెం ఇక్కడ ఇరుక్కుంటుందండి, నాకు ఇది వీడియో తీసే కొంచెం కష్టంగా ఉంది. అందుకే దూరంగా చూపిస్తున్నాను, దగ్గర చూపించలేకపోతున్నా. ఇప్పుడు ఇలాగా మగ్గాలండి. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుందండి, వేస్తాను. ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడు చికెన్ పాలు ఉంటే బాగుంటుందండి. అవి కూడా చికెన్ పాలే, కాకపోతే మరీ ఏమంత చిక్కగా ఉండవు కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం సాల్ట్, కొన్ని వాటరు, కొన్ని పాలు వేద్దామండి. ఇంకా దాంట్లో బాగా ఉడికినిచ్చి మనం రొంత రసం కోసము, గుజ్జు కోసము ఇంకా కొన్ని పాలు వేసుకుందాం మనం.
దీంట్లో కూడా సాల్ట్ బిర్యానీ ఎక్కువవుతుందండి, చూసుకొని వేసుకోవాలా. అప్పుడు 1/4 స్పూన్ వేసిన కదా, ఇప్పుడు 1/4 స్పూన్ క్రోంత ఎక్కువ వేస్తున్నానండి. కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. కొంతమంది దీన్ని కాకరకాయని చూస్తే శత్రువుని చూసినట్లు చూస్తారండి. అబ్బా, కాకరకాయ మాకొద్దులే, మీరే తినండి అంటారు. కానీ తింటే మంచిదండి. అందులో ఈ కర్రీ చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమందికి నచ్చదు. ఇంకా పులుసు పెట్టి చేస్తాం చూడండి, చాలా మంది తింటారు. ఇదైతే తక్కువ మంది చేసుకుంటారు, తెలియదండి చాలా మందికి. మేమైతే చేస్తాను, మా అమ్మ చేస్తుంది, అందుకని చెప్తున్నాను. ఇక కొన్ని వాటర్ వేసుకుందామండి. ఇవి కొంచెం బాగా ఉడకాలి కదా, అందుకోసమని. పాలు ఉంటే పాలలోనే ఉడకబెడతారండి, అన్ని పాలు అనుకోలేదు నేను. ఇప్పుడు ఇంత మటుకు కొన్ని హాఫ్ గ్లాస్ వేసినాను. కొన్ని పాలు కూడా వేస్తున్నానండి, మళ్ళీ కొన్ని వేసుకుందాం. దీంట్లో ఉడికితేనే బాగుండేది. ఇంకో 2 స్పూన్లు ఉన్నాయండి దీంట్లోకి. లాస్ట్లో ఇంకొన్ని వేసుకుందాము. ఇప్పుడు రోజుసేపు ఇది వేడయ్యేదాకా హైలో పెట్టినాను మంట. ఇలాగ వచ్చిందండి. ఇప్పుడు ఇదంతా గుజ్జులాగా బాగా ఈ టమోటాను ఆనియను మెత్తగా అయిపోయి అది గుజ్జు వస్తుంది. ఈ పచ్చిమిరపకాయలు అక్కడక్కడ తగులుతాయి, బాగుంటుంది. అంటే కారం కావాలనుకొని తినేవాళ్ళు తింటారు, లేకుంటే పక్కకి వేస్తారు. కానీ ఇది అట్లా కారంలాగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఉడుకుపడతానే మూత పెట్టి సిమ్లో పెట్టేస్తానండి. సిమ్లోనే చిన్నగా ఇమిరిపోయేదాకా ఉడకనిచ్చి, మనకు కావాలనుకుంటే కొన్ని పాలు కాంచి పెట్టుకుంటాం కదా, వేసుకుందామండి. రసం ఇంత మట్టుకుంటే ముద్దలేకి ఎంత బాగుంటుందండి. కాకపోతే అన్నంలోకి అయితే కొంచెం గట్టిగా ఉన్నా కూడా బాగుంటుంది, ఫ్రై లాగా తినేస్తారు. మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు సాల్ట్ వేసేసినాను కదా, ఇంకా దీంట్లోకి వేసేటివి ఏంటివి లేవని అనుకుంటున్నా. మూత పెట్టేసి సిమ్లో పెడతానండి. సిమ్లో ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వేసిండే పాలన్నీ చిన్న విరిగిపోతాయి కదండి. అది మంచి టేస్ట్ వస్తుందండి మనం కలుపుకున్నప్పుడు రైస్లోకి. సిమ్లో పెట్టేసినానండి. ఇప్పుడు ఇలాగే ఉడుక్కుంటుంది. మనం బదాం పండి మళ్ళీ వద్దాం ఉడికినిచ్చి. అయిపోయిందండి. కొన్ని పాలు వేసానండి, మళ్ళీను 1/4 గ్లాస్ వేసాను. గ్లాస్తో ఇన్ని వేసానండి, 1/4 గ్లాసు. ఒక 1 మినిట్ ఇట్లా హైలో పెట్టేసుకున్నా, ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి కాకరకాయ కారము పాలు పోసి చేసిండేది అయిపోయింది, రెడీ అయిందండి. మీరు చేసుకోండి, తినండి. ఈరోజు మా అత్తగారి వర్ధంతండి, 3 ఇయర్స్ పూర్తయింది. డిసెంబర్ 16. చెప్పచ్చో లేదో కూడా తెలీదు. ఒకసారి గుర్తు చేసుకున్నానండి, అంతేనా. టేస్ట్ చేద్దామండి.
ఇక్కడే సేదు అనేది లేదండి. చాలా బాగుంది. రైస్‌లోకి కానీ, ముద్దలోకి కానీ బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. కాకరకాయలు తినేవాళ్ళు, తిననోళ్ళు వదిలేయండి. శుభ ఇంటి వంటకాల ఛానల్‌కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. కాకరకాయ కూర చేసుకోండండి. ఇది మంచిగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే నచ్చిండే వాళ్ళకైతే వదలరు, మళ్ళీ చేసుకుంటారు. కాకపోతే ప్రాసెస్ అంతా సిమ్‌లో చేసుకోవాలండి. పాలు పడతాయి. పాలు మంచిగా చిక్కగున్నా, కొంచెం మీగడున్నా ఏసినామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ లేకోకుండా చేస్తే అది టేస్ట్ పోతుందండి. ఆయిల్ పడుతుంది, పాలు పడతాయి. చేసుకోండి, బాగుంటుంది. ఇది పాతకాలపు వంట అండి, మా అమ్మగారు చేసేవాళ్ళు. కానీ మా ఇంట్లో మా ఆయన కూడా సరిగ్గా తినడండి ఇది. కొంతమంది తినరండి. వాళ్ళ ఇష్టం వాళ్ళది. మన ఇష్టం మనది. మనం ఇష్టంగా తింటాము. అందుకని చేసుకున్నాము. మన ఇష్టం. వంటరం మన రాజ్యం కదండీ! చేసేసుకుంటాం. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.